వెలుగు పత్రికలో ఈరోజు ఇది మనం ఏదైతే చర్చించామో ఇప్పుడు ప్రధానంగా వచ్చిన అధికార పక్షం, ప్రతిపక్షం కౌంటర్‌గా అసెంబ్లీలో మాట్లాడుకున్న దానిపై ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ మెంబరు నల్లమోతు తిరుమలరావు గారిని ఫోన్ లైన్‌లో తీసుకొని వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. దీనిపైన వారి ఒపీనియన్, వారి పార్టీ పరంగాని వారి ఒపీనియన్ ఏ విధంగా ఉందని చెప్పి. నల్లమోతు తిరుమలరావు గారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి రాష్ట్ర కమిటీ కోర్ మెంబర్. నమస్కారం అండి. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్ తిరుమలరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ మీరు ఇప్పుడు ఈహా టీవీకి సంబంధించి న్యూస్ అనాలిసిస్ లైవ్లో ఉన్నారు. సార్ నేను మిమ్మల్ని ఈరోజు పత్రికల్లో వచ్చిన అంశాలపైన అడుగుతాను. దానిపైన మీ విశ్లేషణ చెప్పండి. శుభోదయం అండి. సార్ నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ మీరు చూసే ఉంటారు. అధికార పక్షం, ప్రతిపక్షం ఒకరిపైన ఒకరు నిందలేసుకోవటం, విధ్వంసాలు మీరు చేశారంటే మీరు చేశారని చెప్పి ప్రధానంగా గత 10 సంవత్సరాలు విధ్వంసం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే, లేదు గత 50 సంవత్సరాల్లో మీరు చేసిందే విధ్వంసం అని బీఆర్ఎస్ ప్రతిపక్షం అని వాదించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ దీన్ని ఏ విధంగా చూస్తారో. ఇంకొకటి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగటంపై ఎల్ఎన్టీ సంస్థ నిన్న ఒక లేఖ వచ్చినట్టు ప్రభుత్వానికి, మాది బాధ్యత లేదు, లైబిలిటీ పీరియడ్ అనేది మాది ముగిసిపోయింది 2022 జూన్ 29కే, మేము ఎట్లాంటి రిపేర్లు చేయము, దానికి ఏదైనా పేమెంట్ చేస్తే తప్ప 600 కోట్లు అయ్యే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీగా మీరు ఎట్లా దీన్ని చూస్తారు? అందరికీ ప్రేక్షకులు శుభోదయం అండి. ముఖ్యంగా ప్రజల సొమ్ముతోటి ఏర్పడినటువంటి అసెంబ్లీలో కొంత మార్పు అవుతుందని ఆశించడం ఏమీ లేదు. నేను చూసినట్టు అసెంబ్లీ కానీ వాళ్ళు వచ్చిన వార్తలు కానీ పరిశీలించినప్పుడు ఆత్మస్థుతి పరనింద అంటే వాళ్ళని వాళ్ళు కూడుకోవటం, ఎదుటివాడిని విమర్శించడం తప్ప అసలు దాన్ని ఏ ఉద్దేశంతో అసెంబ్లీలో చర్చ చేయాలనేటటువంటి డివైడ్ అయిపోతుంది. ముఖ్యంగా నేను జరిగినంతా ఒకరినొకరు విమర్శించుకోవడానికి, లేకపోతే వాళ్ళని కూడుకోవడానికే సరిపోయిందండి. ఇది సరైన విధానం కాదు. ఒకరు తమలపాకుతో నేను దెబ్బ కొడుతున్నట్టే, నేను తమలపాకుతో నేను 2 వేస్తున్నాను అన్నట్టే ఉంది తప్ప నిజంగా ప్రజా సమస్యలు అనేటటువంటి ఏంటి అసలు గవర్నర్ కి ధన్యవాదాలు తెలిపేది అసెంబ్లీలో జరగాల్సినటువంటి చర్చ. దాంట్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేటటువంటి ప్రధాన అంశంగా పెట్టుకుంది కాంగ్రెస్. పెట్టుకున్నప్పుడు అసలు ప్రతిపక్షం కూడా దాంట్లో ఉన్నటువంటి మీరు ఎంత కాల పరిమితిలో పూర్తి చేస్తారని, లేకపోతే ఏ పద్ధతిలో ఇప్పుడు గృహలక్ష్మి ఉన్నది బస్సుకు సంబంధించినటువంటిది, ఫ్రీ బస్సు అనేటటువంటి ఇచ్చారు. ఇంకా 2500 రూపాయలు ఇవ్వాల్సి ఉంది, ఇంకా గ్యాస్ బండ్ ఇవ్వాల్సి ఉంది. వీటికి ప్రాతిపదిక ఏంటి అనేటటువంటిది అడగాల. అసలు దీనికి ఏమి రూల్స్ ప్రిపేర్ చేస్తున్నారో అడగాల. ఏం చెప్పింది ఈ ఎన్నికల సభలో ఎట్ట కొట్టుకున్నారో నిన్న అసెంబ్లీలో కూడా అదే ఏం లేదు. అసెంబ్లీలో మన ఎన్నికల సభల్లో పరస్పరం తిట్టుకున్న తిట్లే తప్ప కొత్తదేం కనిపించలేదు. ఈ 6 ఇప్పుడు ప్రధానంగా మనం దాంట్లో చర్చ ఏంటంటే, ఒకటి ప్రజాస్వామిక పునరుద్ధరణ, 2 గ్యారెంటీలు, 6 గ్యారెంటీల అమలు. 6 గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ ఏమన్నట్టు అసలు తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు ఎవరికి 10 సంవత్సరాలు బట్టి. తెల్ల రేషన్ కార్డు ఇవ్వనప్పుడు నువ్వు తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదిక ఎట్ట పెడతావు? ఇప్పుడు ఉన్నటువంటి ఏం జరగాల వాళ్ళు కూడా టైం పాయింట్ ఇవ్వాలి. 6 గ్యారెంటీలు ఎప్పుడు చేస్తాం అనేటటువంటి దాంట్లో పరిస్థితిని ప్రభుత్వం చర్చించి మధ్యలో రేవంత్ రెడ్డి దూకుడు స్వభావం అనేటటువంటి చూపెడతాడు. మధ్యలో ఉంది కొన్ని అయితే, కానీ అంత దూకుడు స్వభావం కూడా పనికిరాదు పరిపాలన. 2 అంశాలండి. ఒకటి, ఈ కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో లేకపోతే ఇచ్చిన 6 గ్యారెంటీలు గానీ, లేదా రుణమాఫీ గానీ, లేదా ఆడపిల్లల స్కూటర్ గానీ, నిరుద్యోగ వృత్తి 3000 విత్తనానికి అమ్మకంగా ప్రకటించిన నిరుద్యోగ వృత్తి గానీ, వీటి మీద కాల పరిమితి ఏం పెడుతుంది అనేటటువంటి ప్రధానంగా వాళ్ళు టైం బాండ్ ఇవ్వాలా, వీళ్ళు చర్చించాలి. ఇది ముఖ్యంగా అసెంబ్లీ జరగాల్సిన చర్చ. కానీ పరస్పరం తిట్టుకోవటానికి చేశారు. ఇంకొకటి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఏదో ప్రగతి భవన్ ముందు 2 అడ్డుగా ఉన్నటువంటి 2 ర్యాపులు తీసేసి ఇది పునరుద్ధరణ కాదు. 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద, ప్రజా ఉద్యమాల మీద ఎలాంటి పద్ధతి పరిస్థితి అనుసరిస్తుందని అన్నత ఎలాంటి స్టాండ్ ఉంటది వాళ్ళది కూడా అనేది చూడాలి. అదే అవును. ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారు నాకు ర్యాపర్లకి ఇంకో చూడండి మేము అని ఆయన దూకుడు స్వభావం కది ఉదాహరణ చూపెట్టవచ్చు. కానీ అదే ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనలేము. కాంగ్రెస్ పార్టీకి ఎంతో మంది మేధావులు, లేకపోతే బాలగోపాల్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు. రాజకీయ పక్షాలు కూడా సపోర్ట్ చేసి వాళ్ళతో పొత్తులైనటువంటి రాజకీయ పక్షాలు కూడా విప్లవ పార్టీలు కూడా సపోర్ట్ చేసి ఎందుకంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ కొరకు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేది 1 రోజు 2 రోజులు చూపెట్టి
పెట్టేటటువంటి సినిమా కాదు సార్. ఇంకోటి గతంలో భిన్నంగా ఏమన్నా ప్రజలకు అనుకూలంగా మారిందా, అవును లేకపోతే గతంలో మాదిరినే వీళ్ళు పార్టీ వ్యవహారాలు నడుపుతున్నారా సార్. ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది సార్ తిరుమల గారు, ఇంకోటి ప్రధానంగా ఈరోజు పేపర్స్లో వచ్చిన దాంట్లో ప్రధానంగా మేడిగడ్డ కుంగిన దానిపై గత అక్టోబర్ 21 నాడు దానిపైన పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిపైన అప్పుడున్న ఈఎన్సీ, అదేవిధంగా ఎల్ఎన్టీకి సంబంధించిన నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి సంబంధించిన ప్రతినిధులు బయటకు వచ్చి మీడియాలో చెప్పారు, దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఒక్క పైసా ఖర్చు లేకుండా మేమే మెయింటెనెన్స్ చేసే బాధ్యత, దాన్ని రిపేర్ చేసే బాధ్యత అని. కానీ ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ ఒక లేఖ రాసింది ఈఎన్సీకి. ఏమని అంటే, దాని ఏదైతే డిఫెక్టివ్ లైబిలిటీ పీరియడ్ అనేది ముగిసింది 2022 జూన్ 29కే, మాకు ఎటువంటి బాధ్యత లేదు, దానికి సంబంధించి అనుబంధ ఒప్పందం చేసుకుంటే తప్ప, దానికి సంబంధించి పేమెంట్స్ ఇస్తే తప్ప మేము రిపేర్ చేయమని చెప్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది కదా. అవునండి, ఖచ్చితంగా దీని మీద ఏమంటే జుడిషియల్ ఎంక్వైరీ అంటారు. ఓకే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలా? ఓకే. దీంట్లో ఎవరైతే తప్పులు చేసిండో, దీంట్లో ఎవరెవరు ప్రమేయం ఉందో, మొత్తం డబ్బులు ఎంత చేతులు మారియో, ఇది మొత్తం కాంట్రాక్టర్ మీద కూడా, కాంట్రాక్టర్ తో పాటు ఓకే సాంకేతిక సిబ్బంది, తర్వాత ఆనాడున్నటువంటి రాజకీయ నాయకులు, దీంట్లో ఎంతవరకు ఏం ప్రమేయం ఉంది అవినీతులు అనేటటువంటి ఖచ్చితంగా విచారణ జరిపించాలా. సిబిఐ తోటి, ఈడీ తోటి, వాటితో కూడా విచారణ జరిపించాలా. ఓకే. ఒక స్టింజెంట్ జుడిషియల్ ఎంక్వైరీ చేస్తే సరిపోదు, సంబంధించిన సాంకేతిక నిపుణులతో చేయించాలి. అదే కాదండి, కొన్ని ఇప్పుడు విద్యుత్ సంస్థ ఉంది, 80,000 అప్పులు అంటున్నారు. అవును. తర్వాత 80,000 అప్పులు ఎందుకు అయ్యారనేటటువంటి కూడా వేయాలి, ఎంక్వైరీకి వేయాలి. ఓకే. అదేవిధంగా ఇప్పుడు సివిల్ సప్లైస్ ఉంది, సివిల్ సప్లైస్ లో 18,000 కోట్ల రూపాయల ధాన్యం ఇంకా మిల్లర్ల దగ్గర ఉందని అంటున్నారు. మిల్లర్ల దగ్గర లేదు అసలు. ఓకే. అమ్మేసుకున్నారు, వాడేసుకున్నారు. కొన్ని సంఘాలు అధికార పార్టీకి, ఇంకో పార్టీకి ఇచ్చారా. ఓకే. వాళ్ళ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. విజిలెన్స్ ద్వారా చేస్తావా, ఇంకో పద్ధతిలో చేస్తావా, ఏ పద్ధతిలో చేస్తావా అనేటటువంటిది ప్రభుత్వం నిర్ణయించుకోవాలా. ఓకే. చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం కావడానికి లేదు దేంట్లోనైనా. ఓకే. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన నచ్చకనే కదా ప్రజలు తీర్పిచ్చింది. అవును 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 అవును. ఈ దేంట్లో అవినీతి జరిగిందే కదా ప్రజలు తీర్పిచ్చింది. తర్వాత కూడా ఏదో మసిపూసి మారేడుగా చేద్దాం అనుకుంటే కలవదు. విచారణ జరగాల్సిందే, కక్ష సాధింపు ఉండకూడదు. కానీ విచారణ అయితే కంపల్సరీ. పథకాల మీద జరిగినటువంటి ప్రజల సొమ్ము దుర్వినియోగం దాని మీద విచారణ అయితే తప్పనిసరిగా జరగాలి. ఏ రీతిలో చేస్తే మంచిది అనేటటువంటి ఉద్దేశంతో, ఏ రీతిలో చేస్తే బయటకు వస్తే విచారణ అనేటటువంటి జరిపించాలనేది ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతిపక్షం కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. గతంలో ఉన్న పద్ధతులకు భిన్నంగా శాసనసభలో ఇరువురు వ్యవహరించాలి. ప్రజల సమస్యలు చర్చించాలి తప్ప గొప్పలు చెప్పుకోకూడదు. ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలి, ఎలా సులభతరం చేయాలి, బడ్జెట్ లో అనేటటువంటి దాన్ని వనరులు ఎట్లా సేకరించాలనే దాని మీద మాట్లాడాలి తప్ప అవసరమైన దాని మీద ఈ సోది అంతా ఇంటర్వ్యూ కూడా ప్రజలు సిద్ధంగా లేరండి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.